ఉన్నారు. పర్వాలా, నా సమయాన్ని కొంచెం నేను పెంచుకునేటటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తారని నేను ఆశపడుతూ ఉన్నా కదండి. ఆ మొదటి మాటని అక్కడకు ఆపేద్దాం. ఇక రెండో మాట ఏమనుకుంటున్నాం? అంధకార సంబంధులు వెలుగు సంబంధులుగా మారుదురుగాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలండి, మళ్ళీ చదువుతాం. తర్వాత 11వ వచనం చదువుతాం కదండి. పూర్వము ఎలా ఉన్నామంట? చీకటి అయి ఉన్నాం కదండి. కాబట్టి చీకటి అయి ఉన్నామంటే దేవుని ఉగ్రతకు బాధ్యులమై ఉన్నాం. కాబట్టి దేవుని ఉగ్రత నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాం అంటే దేవుడు ఉగ్రత కూడా చూపిస్తాడా? యేసుని సమాజం మనకు ఎలా పరిచయం చేసింది? యేసు రక్షించును, యేసు కాపాడును, యేసు స్వస్థపరుచును, యేసు బాగు చేయును కదా. మరి అయితే దేవుని ఉగ్రత నుంచి తప్పించేది ఎవరు? దేవుని ఉగ్రత నుంచి తప్పించేది ఎవరు? ఇప్పుడు అంధకార సంబంధుల మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది. మరి ఈ ఉగ్రత నుంచి మీరు ఎలాగా తప్పించుకుంటారు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించి ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు నందు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. చాలండి, చూడండి. ఎప్పుడంటండి? పూర్వము చేయబడిన పాపములను కదా దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున కదండి. యేసుక్రీస్తు రక్తము వలన మనకు క్షమాపణ దొరికింది. ఎలా క్షమించబడుతున్నామంట? పూర్వం చేయబడినటువంటి పాపములకు మనం దేవుని ఉగ్రతను భరించవలసిన వారమై ఉన్నాం. కానీ ఇక్కడ మధ్యలో ఎవరు అడ్డుగా వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుగా వచ్చారు కదండి. ఇప్పుడు అడ్డుగా వచ్చి మనం జరిగించాల్సినటువంటి బలి ఏదైతే ఉందో దానికి మనకు బదులుగా ఆయన బలి అయినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎవరు బలి అయ్యారండి మన కోసం? యేసుక్రీస్తు బలి అయినటువంటి వాడుగా కనబడుతున్నాడు కదండి. ఎక్కడ? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కాదు, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన తాను తగ్గించుకొనేను. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని దేవుని స్తోత్రం. చూడండి, ఎవరండి ఆయన? శిలువ మరణము పొందినటువంటి వాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉన్నాడు కదా. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన తానే రిక్తునిగా సమర్పించుకుని బలిగాను అర్పణగాను అర్పించబడే మన కొరకు బలి అయినటువంటి వాడు, మన పాపము నుండి విడిపించినటువంటి వాడు, శాపమును కొట్టివేసినటువంటి వాడు కదండి. ఇక మన మీద మరణము మరణ భయము లేకుండా చేసినటువంటి వాడు కదండి. మరణం అంటే ఎవరన్నా భయపడతారా? భయమేనా? మీ అందరికీ భయమేనా మరణం అంటే కదండి. ఏ మరణం అంటే భయం? శరీర మరణం అంటే భయం కదండి కదా. ఇదే మాట ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక కూడా మనకి ఇదే తెలియజేసింది 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు గల శరీరములో పాలివాడు కావలసి వచ్చాను. ఇంకా అవసరం లేదు. చూసారా? ఆయన చెబుతున్నాడు రహస్యం ఏంటంటే ఆయన పిల్లలైన వారందరూ కూడా మరణానికి భయపడుతూ ఉన్నారు. భయపట్టేది ఎవరు? మరణము యొక్క బలము గలవాడు.
మరణం యొక్క బలము గలవాడు ఎవరు? అపవాది కదండి. ఇప్పుడు అపవాది కింద ఉన్నవారు ఎవరు? అంధకార క్రియలను జరిగించేటటువంటి వారు కదా. వారిని, అంధకార క్రియలను జరిగించే వారిని వెలుగు సంబంధులుగా మార్చటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు కదండి. దాన్నే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు పూర్వము చేసినటువంటి పాపములు అంటున్నాడు. ఆ పాపములకు శిక్ష విధించాలని ఆయన రాలేదు కానీ ఆ పాపములను ఆయన రక్తంలో కడిగివేసి మిమ్మలను వెలుగు సంబంధులుగా మార్చాలని వచ్చాడు కదండి. అందుకోసం ఆయన ఆకాశమును విడిచి కదండి భూమి మీదకు ఒక శరీరాన్ని ధరించుకుని మన వలె వచ్చాడు. మనం పొందవలసిన మరణ వేదన కదండి, సిలువ మరణము ఆయన పొందిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మంచిదండి. మరి మీరందరూ చక్కగా శ్రద్ధగా వింటారనుకుంటా. అప్పుడప్పుడు